సో చదువు అయిపోగానే వెంటనే జాబ్ అయితే రాదు చాలామందికి. సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయంటే అది వేరే విషయం. బట్ జనరల్గా తీసుకుంటే చాలామందికి అంటే ఏం చేయాలో క్లారిటీ కూడా కొంతమందికి ఉండనప్పుడు ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి అక్కడ అంటే ఆ జాబ్లో ఎట్లా ఉంటుంది అంటే అది ప్రైవేట్ ఏదైనా అంటే మనకు మన బిహేవియర్ అవన్నీ కూడా అంటే మన కస్టమర్స్ తోటి కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది వేరే ఉంటుంది కొంచెం. అంటే ఒక సొసైటీలా వచ్చి వాళ్ళ మాట్లాడుతుంటే ఆ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం మన వర్కర్స్ తోటి మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అది కొంత ఎన్విరాన్మెంట్ అనేది తెలుస్తుంది. సో ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి అది పర్మనెంట్ కాదు అయిపోయి లేదు నాకు ఖచ్చితంగా నేను ఫలానా ఒక జాబ్ కోసం చూస్తున్నా, నాకు కొంచెం టైం కావాలి అని అనుకుంటే కూడా మనము ఇంట్లో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి చెప్పి నేను ఇట్లా అని కొంచెం టైం తీసుకొని ప్రిపరేషనా లేకుంటే ఇంకేదైనా చేసుకోవచ్చు. ఒక్కటేంటంటే ఇంట్లో ఊరికే తిరుగుతుండు అని అనిపించుకోవద్దంటే మనము కొంత ఇంట్లో వాళ్ళకు కొంత హెల్ప్ చేస్తూనే నేను వేరే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఎంతసేపు ఒకవేళ తిని బయటికి వెళ్ళిపోయి ఏదో టైంపాస్ చేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళు యాంటీగానే మాట్లాడతారు. అట్లా కాకుండా మనకంటూ ఒక టైం రావాలి, మనం అనుకుందే కావాలనుకున్నప్పుడు ఏదో ఒక జాబ్ అయినా జాయిన్ కావాలి, లేకుంటే ఇంట్లో అయినా కొద్దిగా వాళ్ళకి హెల్పింగ్ చేస్తూ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎవ్రీ జాబ్ అనేది కూడా ఒక రెస్పెక్టబుల్ అనమాట. సో అది తక్కువ ఎక్కువ అని ఏముండదు. అది ప్రతి మనిషికి ఇప్పుడు ఎంత పెద్దోడైనా కూడా ఒక ఇస్త్రీ చేయించుకుంటేందుకు రావాల్సిందే, లేకుంటే ఒక హెయిర్ కట్ కోసం రావాల్సిందే. అవునా కదా, తప్పదు అది. ఇప్పుడు ఒక కలెక్టర్కైనా ఎవరికైనా హెయిర్ కట్ అవసరమే. సో అట్లా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కింద స్థాయి రావాలి అన్నప్పుడు అది రిక్వైర్మెంట్ బట్టి వస్తారు. ఆ స్థాయి ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే ఆ స్థాయి వల్ల ఉపయోగం ఏముంది, అది కొంతమందికి ఉపయోగపడుతుంది. అట్లనే ఇప్పుడు కింద ఉన్న ప్రొఫెషన్ కూడా ఉపయోగపడుతుంది. అట్లాంటప్పుడు సరే అది పొజిషన్ ఒక్కటే డిఫరెన్స్ కావచ్చు, కానీ ఏ వృత్తి అయినా దాని గొప్పదనం దాంతో ఉంటుంది. సో మీ కుల వృత్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందులో జాయిన్ అయిపోవచ్చు చదువు అయిపోగానే. అంటే మనకు మంచి ఆపర్చునిటీ వచ్చే వరకు. అది లేదు అంటే నేను ఇంకొంచెం అంటే లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, కొంచెం టైం కావాలి అనుకున్నప్పుడు మనము ఎక్కువ ఖర్చులు అట్లాంటివి ఏం చేయకుండా ఉన్న దాంట్లోనే కొంచెము సర్దుకొని ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూనే మనమైనా బుక్స్ చదువుకోవడమా లేకపోతే స్టడీ చేయడం, అంటే అసలు ఏంది ఎటు పోదాము అది అట్లాంటివి కొంత రీసెర్చ్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు. సో ఆ జాబ్ ఈ జాబ్ అయితే ఏది కాదు, ఏ జాబ్ అయినా కూడా మంచిదే అనేది మన మైండ్లో ఉంటే మనము ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉండకుండా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.